సందర్భంలో నాకు తెలిసిన సిచ్యువేషన్ లో మేము తీసుకున్నటువంటి కొన్ని న్యూస్ ప్రకారంగా భవితని వాళ్ళమ్మ మీ దగ్గర నగ్నంగా తీసుకొచ్చి కూర్చుండబెట్టింది బట్టలు లేకుండా అని చెప్పేసి నాకు ఒక న్యూస్ వచ్చింది. అది ఎంతవరకు నిజం? అది ఫేక్ న్యూస్. అది ఎందుకు అలాంటి కూర్చుని అశ్విని గారు, నేను మళ్ళీ దీన్ని అస్సలు వదిలిపెట్టేది ఇక్కడికే వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళని కలుస్తా, మళ్ళీ వాళ్ళని తీసుకొస్తా, ఖచ్చితంగా మళ్ళీ న్యూస్ అనేది మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు ఒకవేళ భవిత వాళ్ళ మమ్మీ చెప్తే. మేడం ఒక మాట చెప్తాను. ఇప్పుడు భవిత, యాకరెడ్డి ఈ ముగ్గురు నాకు శత్రువు. అలాగనేసి ఒక లేడీస్ కోసం మేము తప్పుగా మేము మాట్లాడాలి. వాళ్ళ అమ్మ వచ్చిన మాట మేడం, వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు క్యారెక్ట్ ఈ కటన్ కి పర్దాకా పీచేసే బాత్ అంటే బ్యాక్ సైడ్ నుంచి ఉన్నాను, అంతేగాని ఆవిడకి నేను మాట్లాడలేదు. భవితతో మీరు మాట్లాడలేదు కానీ సుభాషిణితో మాట్లాడలేదు. భవిత ప్రాబ్లము మీకు తెలియనప్పుడు భవితకు మీరు ఎట్లా పసిపిచ్చారు? నేను పసిపేయలేదు నేను